కేసీఆర్ బండారం బయట పెడతానన్నారు మంత్రి జూపల్లి కృష్ణారావు. ఇక తోలు తీస్తామని కేసీఆర్ మాట్లాడడం ఏంటని ప్రశ్నించారు. 2 ఏళ్లలో కాంగ్రెస్ పాలన వల్ల కేసీఆర్ డిఫెన్స్ లో పడ్డారన్నారు. ఇక బీఆర్ఎస్ బీజేపీ కలిసిన కాంగ్రెస్ ను ఏం చేయలేకపోతున్నాయని అంటున్న మంత్రి జూపల్లితో మా కరెస్పాండెంట్ సిద్ధార్థ్ ఫేస్ టు ఫేస్ ఇప్పుడు చూద్దాం. నిన్న కేసీఆర్ చేసినటువంటి వ్యాఖ్యలపై స్పందించడానికి మంత్రి జూపల్లి కృష్ణారావు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్, మీ ప్రభుత్వానికి హనీమూన్ పీరియడ్ అయిపోయింది, ఇక మీ ప్రభుత్వం తోలు తీస్తానని కేసీఆర్ చెప్తా ఉన్నారు. నిజంగానే కేసీఆర్ ఒకవేళ బయటకు వస్తే దాన్ని ఫేస్ చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందా? ఇప్పుడు 12 గంటలకు సవివరంగా కేసీఆర్ మాట్లాడిన దానిపైన మొత్తం పూసగుచ్చినట్టుగా బండారా మొత్తం బయట పెడతాం. తోలు తీస్తానని మాట్లాడుతున్నాడు. ఎందుకు తోలు తీస్తాను అన్నమాట వస్తూ ఉంది అంటే, బీఆర్ఎస్ పార్టీ గడిచిన 2 సంవత్సరాల కాలంలో కాంగ్రెస్ పరిపాలన కారణంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వాన మొన్న జరిగినటువంటి జూబ్లీ ఉప ఎన్నిక కావచ్చు, నిన్న మొన్న జరిగినటువంటి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ బీజేపీ పార్టీ కూడా కలిసి పోటీ చేసినా కూడా ఏం మిగిలేదు. అందుకే కండరాలు పోయినాయి బీఆర్ఎస్ పార్టీది. మిగిలిన తోలు ఆ ఉన్న తోలు రక్షించుకోవడం కోసం ఏదో ఒకటి మాట్లాడడం తప్ప దాంట్లో ఏమీ లేదు. 12 గంటలకు సవివరంగా చెప్తాను. సార్, 2 సంవత్సరాల తర్వాత కేసీఆర్ ఇప్పుడు హఠాత్తుగా బయటకు రావడానికి కారణం ఏంది అనుకుంటున్నారు? ఇప్పుడు నేను చెప్పింది అదే. బీఆర్ఎస్ పార్టీ కండరాలన్నీ పోయినాయి, అవశేషాలు మిగిలి ఒక తోలు మాత్రం మిగిలింది. ఆ తోలు రక్షించుకోవడం కోసం తోలు తీస్తాను మాట్లాడుతున్నారు. యూరియా కోసం మీరు ఒక అద్భుతమైన ప్రయోగం, ఒక కొత్త యాప్ని తీసుకొచ్చే ప్రయత్నం మీరు చేస్తున్నారు. ఆ యాప్ వల్ల ఎలాంటి ఉపయోగం లేదు అని కేసీఆర్ చెప్తున్నారు. 12 గంటలకు సవివరంగా యాప్ తేవడం ఏమైనా నష్టమా లాభమా? 12 గంటలకు సవివరంగా యాప్ తేవడం వల్ల, ఎందుకంటే వాళ్ళు కూడా ధరణికి సంబంధించి అనేక యాప్లు తీసుకొచ్చారు. యాప్ తీసుకురావడం లాభమా నష్టమా? అన్నింటికి సవివరంగా 12 గంటలకు గంటనే కదా అన్నిటి చెప్తా. ఓకే, మొత్తానికి అయితే ఇది 12 గంటలకు ప్రెస్ మీట్ పెడతాను. ఆ ప్రెస్ మీట్లో కేసీఆర్ నిన్న చేసినటువంటి వ్యాఖ్యలు అన్నిటికీ సమాధానం చెప్తానని మంత్రి జూపల్లి కృష్ణారావు చెప్పారు.